హాయ్ మామ. ప్రతి ఒక్కరికి వర్షాకాలంలో ఏంటంటేనా వర్షాలు ఎక్కువ వచ్చినా బాధే, తక్కువ వచ్చినా బాధే. ఎట్లా అంటేనా వర్షాలు బాగా వచ్చాయంటేనా బోర్లు ఉంటాయి, బోర్వెల్స్ ఉన్న వాళ్ళకి వచ్చేసి మంచిగా నీళ్ళు ఎగబడితే ఒక 2 సంవత్సరాల పాటు వాళ్ళైతే నీళ్ళతో కష్టం లేకుండా పంట అయితే టెన్షన్ లేకుండా పండించుకోగలరు. బట్ ఎక్కువ వచ్చాయంటే వర్షాలు ముందు వేసిన పంటకు వచ్చేసి చాలా అంటే చాలా డ్యామేజ్ ఉండదు అనమాట. మామూలుగా అయితే ఇప్పుడు ఉండే రేట్లు ఫర్ ఎగ్జాంపుల్ చెనిక్కాయ కావచ్చు, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎక్కువ అయిపోతుంది. రావడం కూడా అవి రేట్లు కూడా చాలా తగ్గిపోతున్నాయి. ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు పండనప్పుడు చాలా గట్టిగా అయితే దెబ్బ అయితే పడుతుంది అనమాట. మళ్ళీ ఈసారి అయితేనా మంచిగా ఒక పంట పైన ఇంకో పంట ఉండొచ్చు అనుకునేసరికి మళ్ళీ ఒకసారి ఏదైనా రిపేర్లు అంటే ఇలాంటివి వచ్చినంటే చాలా బాధపడతారనమాట. ఇలాంటి నీళ్ళు అయితే పోతూ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇలాంటివి పోయేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి అనమాట. ఎందుకంటే నీళ్ళు ఇలాంటి ఫోర్స్గా వస్తుంటాయి. మీరు వచ్చేసి కాన్ఫిడెన్స్ ఉండదని చెప్పేసి పోయినారంటేనా జస్ట్ ఒక కాలు అయినా కూడా ఒకసారిగా పుష్ అయిందంటే జస్ట్ మిమ్మల్ని అలా పుష్ చేసింటే కాలు స్లిప్ అయినా కూడా మీరైతే కింద పడిపోతారు. కింద పడిన తర్వాత ఏముంటుంది, ఏదో ఒకటి తిరిగిపోతుంది అనమాట. చెప్పేది ఏంటంటే ఫైనల్గా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వర్షాకాలంలో. ఎందుకంటే ఆఫ్టర్ దీపావళి వర్షాలు అయితే తక్కువ.